జనసేన బీజేపీ ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 1000 రూపాయలు ఒకేసారి పెంచుతాం, 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు 4000 చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి. దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ 1 నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ 3000 ప్లస్ ఈ నెల ఒక 1000 రూపాయలు కలిపి మొత్తం 7000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 250 రూపాయలు చెప్పి పెంచుకొచ్చింది. అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్దారుడికి సుమారు 32,000 రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు. కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొంతమందికి ఇంకా పెన్షన్స్ కొన్ని కారణాల వల్ల 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టి గత ప్రభుత్వం చాలా దారుణంగా పడిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారు కూడా రాబోయే రోజుల్లో తగు న్యాయం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము 67 వార్డులో కార్పొరేటర్ పల్లా శ్రీని గారు అందులో వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. అలాగే ఇందులో జెడ్సీ గారు సన్యాసి నాయుడు గారు అడిషనల్ కమిషనర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళతో పాటు ఈరోజు మా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కోంతాతారా గారు, బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు, సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు నరసలప్పారావు గారు, మా సీనియర్ నాయకులు గంధం వెంకట్రావు. అలాగే ఈరోజు ఒక చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65,31,000 పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. కనుక ఇది ఖచ్చితంగా ఫస్ట్ తారీఖుకి ఏదైతే 6 గంటల నుంచే పంచుతామన్నామో ఆ విధంగానే చేస్తున్నాం. ఇదే ఈ 5 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకాను ఈ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఎలక్షన్ హామీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.